బషీర్బాగ్ నెత్తుటి నరమేధానికి నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. చంద్రబాబు లాంటి ఒక క్రూరమైన పులి రక్త దాహానికి ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు ఏంటి బషీర్బాగ్ సంఘటన? ఏం జరిగిందో ఒక్కసారి మనం చరిత్రలో గనక వెనక్కి తిరిగి చూసుకుంటే 2000వ సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో విద్యుత్ రంగాన్ని నారా చంద్రబాబు నాయుడు 3 భాగాలుగా విభజించాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జెన్కో, ట్రాన్స్కో డిస్ట్రిబ్యూటర్స్. ఈ రకంగా విభజించడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న పరిశ్రమల నుంచి, ప్రజల నుంచి, రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నటువంటి ఒక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వం వహించాయి. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. 6 నెలల నుంచి అప్పటికే ఉద్యమం ప్రారంభమైంది. జిల్లా లోపల నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. తీవ్ర స్థాయిలో ఉద్యమం ఉధృతమవుతున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో ఉద్యమం ఇంత ఉధృతమవుతుంటే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. హోంమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు, ఎటువంటి స్పందన కనపరచలేదు. టీడీపీ పార్టీ శ్రేణుల నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. ఉద్యమం ఉధృతంగా మారుతుంది. జిల్లా లోపల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేయనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోపట కూడా ప్రజలను పట్టించుకోడు, పేదలను పట్టించుకోడు, ఏ రంగాన్ని కూడా పట్టించుకోడు. కేవలం ఫ్యూడల్ శక్తులకు మాత్రమే కాపుగాస్తాడు. అది వాస్తవం. అట్లే చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు. ఈ సందర్భంలోపట ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వానికి సెగ దాకాలి, ప్రభుత్వం దిగి రావాలి, స్పందన కనపరచాలి, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు మొత్తం కూడా తగ్గించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, ఒక సంకల్పంతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు వేలాది మంది ప్రజలతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు. ఆ సందర్భంలో వేలాది మంది ప్రజలతో కలిసి వెళ్లి అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేయాలనేది ఆలోచన. అట్లా వేలాది మంది ప్రజలందరూ కూడా హైదరాబాద్కి తరలి రావడం జరిగింది. అప్పట్లోపట ఈ ముందస్తు అరెస్టులు చేయడం కావచ్చు, జిల్లాల్లోపటిని ఆపివేసే ప్రయత్నం చేసేటటువంటి సాంప్రదాయాలు లేనటువంటి సందర్భంలో వేలాది మంది మొబిలైజ్ అయిపోయారు. దాదాపు ఒక 50,000 మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ర్యాలీగా ఎర్ర జెండాలు పట్టుకొని బషీర్బాగ్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలోపట అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికార యంత్రాంగం ముందుగానే వాళ్ళను ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఒక ప్లాన్ గీసుకొని మొత్తం నగరం అంతా కూడా అసెంబ్లీకి రక్షణగా, కవచంగా వాళ్ళందరూ కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యం. ఆ సందర్భంలోపట ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. పోలీసులు వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని అక్కడ ప్రవర్తించారు. శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుంటూ అసెంబ్లీ వైపు నడుస్తుంటే గుర్రాల మీద ఎక్కి పోలీసులు వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. అత్యంత పాశవికంగా 26 సార్లు లాఠీ చార్జీ చేశారు. అత్యంత దారుణంగా వాళ్ళ కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. దాదాపు 2,000 మంది కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. చాలా దారుణంగా గాయపడ్డటువంటి పరిస్థితి. ఇట్లా వాళ్ళు లాఠీ చార్జీ మొదలు పెట్టిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. ఆ సందర్భంలో వాళ్ళు కాల్పులు జరపవలసినటువంటి స్థితి ఏర్పడిందని చెప్పుకుంటారు. ఎప్పుడైతే పోలీసులు లాఠీ చార్జీ చేయడం మొదలు పెట్టారో అప్పుడే పరిస్థితి అదుపు తప్పింది. వెంటనే చంద్రబాబు నాయుడు కాల్చి పారేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. వాళ్ళ భుజాల మీద గన్ను పెట్టాడు. ఫైర్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశాడు. ఖతం. ఆ కాల్పు లోపట కామ్రేడ్ రామకృష్ణ అనే వ్యక్తి స్పాట్లోనే చనిపోగా, బాలస్వామి, అదేవిధంగా విష్ణువర్ధన్ అయినటువంటి మిగతా 2 వ్యక్తులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ సంఘటన చరిత్రలో ఒక మరచిపోని మచ్చలాంటిది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక క్రూరమైనటువంటి దాష్టీకానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ప్రతీక. మనుషుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది చరిత్రలో ఎవ్వరూ మర్చిపోలేనటువంటి ఒక గాయం. ప్రభుత్వాల యొక్క, రాజ్యం యొక్క దుర్మార్గ ప్రవర్తనకు ఇది ఒక తార్కాణం. ఇట్లాంటి నాయకులను ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క దురదృష్టం అది. కానీ ఆ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఒక నాందిలా మారింది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుణ్ణి ఈ రాజ్యంలో అడుగు పెట్టనివ్వకుండా వ్యతిరేక పోరాటంలో ఇది కూడా ఒక ఆయుధంగా మారి తెలంగాణ ఉద్యమం లోపల ఇదొక మచ్చుతునకగా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వారి యొక్క పంధాను మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి అధికారంతో 3 చంపేస్తే ఆ ఉద్యమం 3 కోట్ల మందికి స్ఫూర్తిగా మారి నిన్ని తెలంగాణ నుంచే తరిమి కొట్టింది చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి ప్రతి తప్పుకు, తెలంగాణలో నువ్వు చేసినటువంటి దుర్మార్గానికి ఖచ్చితంగా నువ్వు శిక్షను అనుభవించాలని
మనసారా కోరుకుంటూ ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు నా న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.